దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 3 జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనము, సామ్ నంబర్ 20 and verse 7. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మేమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. కొందరు వారికున్న శక్తిని బట్టి, కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తారు. చాలామంది వారికున్న స్టేటస్, వారికున్న పలుకుబడి బట్టి వారు ఏం చేస్తూ ఉంటారంటే అతిశయిస్తూ ఉంటారు. మేమైతే యెహోవా నామమున అతిశయించదుం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Some trust in chariots and some in horses, but we will remember the name of the Lord our God. We will trust in the name of the Lord our God. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిసారి మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనము ఏ నామాన్ని స్మరించాలి, ఏ నామంను అతిశయించాలి? యెహోవా నామంనే, యేసయ్య నామంనే మనం అతిశయించాలి. చాలాసార్లు మనము ఒక అవసరములో వచ్చినప్పుడు మనము దేనిని గమనిస్తాము? సపోజ్ డబ్బు అవసరం వచ్చినప్పుడు మన దగ్గర డబ్బు ఎంత ఉందని చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూడాల్సింది యెహోవా నామమును. దెన్ యూ షుడ్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో జాగ్రత్తగా గమనించాలండి. మనకున్న అవసరత, మనకున్న పరిస్థితుల్లో మనము అతిశయించవలసింది, మనము జ్ఞాపకం చేసుకోవలసిన నామము దేవుని నామము. తర్వాతే మనము తర్వాత అవసరం గురించి, తర్వాత విషయం గురించి ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యం వచ్చిందనుకోండి. అనారోగ్యం రాగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది డాక్టర్ లేక మెడిసిన్. కానీ ఇక్కడ వాక్యం ఏమి చెప్తుంది తెలుసండి? ఫస్ట్ మీకు గుర్తుకు రావాల్సింది, నేను ఆయన పొందిన గాయముల చేత స్వస్థపరచబడ్డాను. So this is the way you have to bring in, remember the name of the Lord in every situation of your life. ప్రతిసారి భయము, ప్రతిసారి అనుమానము, ప్రతిసారి స్ట్రెస్లో వెళ్ళడం కాదండి. దేవుని నామాన్ని అతిశయించాలి. దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. This is very important. Many will be trials and troubles. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. నీ దేవుడు వాటన్నిటి నుంచి తప్పించే దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము అతిశయించవలసిన నామము యేసు నామము. हिंदी में पढ़ेंगे। भजन संहिता 20 अध्याय और 7 वचन पढ़ रहे हैं। किसी को रथों को और किसी को घोड़ों को भरोसा है, परंतु हम तो अपने परमेश्वर यहोवा की का नाम लेंगे. हम तो परमेश्वर यहोवा के नाम लेंगे. कुछ लोगों को घोड़ों पर, रथों पर विश्वास है, कुछ लोगों को उनके पैसे पर विश्वास है, उनकी कमाई पर विश्वास है, उनके नौकरी पर विश्वास है, लेकिन हमें तो यीशु मसीह का नाम पर విశ్వాస. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ప్రతి ఒక్కరం ఈరోజు ఈ విషయంలో మారు మనసు పొందుకోవాలండి. ప్రతిసారి నువ్వు ఒక పరిస్థితిలో వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసు ప్రభు నామము. ఆయనది చాలిన నామం అండి. అది నీకు సరిపడిన నామము. అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో సరిపడే నామము యేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము, అన్ని నామముల కన్నా పైనామం యేసు నామము. ఆ నామములో నువ్వు ఏమి చేసినను, ఎక్కడికి వెళ్ళినను నీవు జయిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నాయన, అవును తండ్రి దేవా, మేము దేని మీద కూడా నాయన మేము ఆధారపడరాదు, దేని మీద కూడా మేము నమ్మకము పెట్టరాదు తండ్రి. కేవలము నాయన యేసు ప్రభు నామం మీదే మేము నమ్మిక ఉంచాలయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రములు దేవా. జాబ్స్ చేసిన వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మీరు దీవించినందుకు స్తోత్రం.
స్తోత్రం. బిజినెస్ చేసిన వారు నాయన తండ్రి, వారి బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు నీరు దయచేసి నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క సమయంలో రక్షకుడా నాయన తండ్రి, దేవతని పుట్టినరోజులు, ఈరోజు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇక సమయంలో రక్షకుడా నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.